పైథాన్ అంటే కొండ చిలువ. ఎస్, ఈరోజు నేను మీకు పైథాన్ అంటే ఏంటని చెప్పబోతున్నా. సాధారణంగా మీరు రాగి జావా, C++, సార్ అసలు C++++ అనే లాంగ్వేజ్ ఏ లేదు. ఓ సారీ, ఓకే. ఈ రాగి జావా, C++ అనేవి ఎలాగో ఈ పైథాన్ అదే మన కొండ చిలువ కూడా ఈ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. సాధారణంగా కోడింగ్ అంటే అబ్బాయి మన వల్ల అయ్యే పని కాదు సార్ అనుకునే ప్రతి ఒక్కరికి పైథాన్ అనేది ఒక వరం లాంటిది. ఎస్, కానీ ఎందుకంటే మిగతా లాంగ్వేజెస్లా చెత్తా చెదరం ఉండదు కనుక. సారీ, చెత్తా చెదరం అంటే బ్రాకెట్, సెమీకోలన్స్ ఇవన్నమాట. సో అటువంటివి ఏమి ఈ పైథాన్లో లేకపోవడం వల్ల ఇది ఈజీగా బిగినర్స్కి కూడా అర్థమవుతుంది. నిజానికి మన రాగి జావాని పైథాన్ని పక్కన చూస్తే మట్టి రోడ్డు, తారు రోడ్డుని చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అలానే జావాని ఈజీగా తీసి పడేయకండి, దానికి క్రెడిబిలిటీ దానికి ఉంటుంది. సో అదనమాట. సో పైథాన్ సింటాక్స్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సార్ పైథాన్ గురించి ఇన్ని చెప్తున్నారు కదా, కానీ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఎందుకంటే మన పైథాన్తో వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, AI అండ్ ఆటోమేషన్, స్క్రిప్టింగ్ లాంటివి మరెన్నో చేయొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, అదే AI అంటే కృత్రిమ మెదడు. మన ఫ్యూచర్ మొత్తం దీనిపైన నడుస్తుంది కనుక దీనికి మంచి డిమాండ్ ఉంది. సో మనకు వేరే దారి లేదు, పైథాన్ నేర్చుకోవాల్సిందే. నేను చెప్పే ప్రతి రీల్ని ఫాలో అయితే కనుక ఏదో ఒక రోజు మన హీరో రామ్ లాగా ఎథికల్ హ్యాకింగ్లో ఫైర్ వాల్ని క్రాక్ చేసే పొజిషన్కి తప్పకుండా వస్తారు. ఇంతకే మీ రీల్స్లో స్పెషాలిటీ ఏముందంటారు? ఎందుకంటే మీరు వింటారు పైథాన్ ట్యుటోరియల్స్ని తెలుగులో.